హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో మిలారెప్పే చరిత్ర 33వ రోజు విందామండి. నిన్నటి రోజుని గేష్ అనే గురువు ఆ ప్రాంతంలో మిలారెప్పే వచ్చిన తర్వాత తన ఆధిపత్యం తగ్గిందని అసూయను పెంచుకొని అందరి ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతూ అతన్ని అవమానించాలని చేసే ప్రయత్నంలో చివరకు తన శిష్యుల నుంచి కూడా చివాట్లు తినటం వరకు కూడా చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం. ఇలా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేసరికి ఆ గురువు గారికి కోపం వచ్చింది. అందరూ ఏకగ్రీవంగా తననే వ్యతిరేకిస్తూ మాట్లాడేసరికి మూతి ముడుచుకొని ముభావంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ మిలారెప్పే ఒట్టి మూర్ఖుడు, ఊరికే తిక్కగా వ్యవహరిస్తూ ఉంటాడు, ఏదో లేనిపోనివని సృష్టిస్తూ కూడా ఉంటాడు. తద్వారా నిజమైన బౌద్ధ సాంప్రదాయాన్ని తారుమారు చేస్తుంటాడు. వారి కానుకలను తీసుకొని నిజమైన భక్తులను కూడా మోసగిస్తూ ఉంటాడు. ఈ జిల్లా మొత్తంలో నాకు గల పెద్ద పలుకుబడి, నేను సంపాదించిన ధనం, నేను సాధించిన ఇంత విజ్ఞానం కలిసి వాడి ముందు ఎందుకు పనికి రాకుండా అవమానింపబడ్డానే, ఇక ఊరుకునేది లేదు, దీని గురించి ఏదో ఒకటి చేసి తీరాలి అని అనుకున్నాడు. గేష్ తనకు గల ఉంపుడు గత్తెల్లో ఒక ఆమెను ఎన్నుకొని విషం కలిపిన పెరుగును మిలారెప్పే గారి చేత తినిపించగలిగితే తన దగ్గర చక్కని మణిహారాన్ని ఒక దాన్ని ఇస్తానని చెప్పి ఆశపెట్టాడు. మణి మీద గల వ్యామోహంతో అందుకు ఆమె అంగీకరించింది. ఒకరోజు విషం కలిపిన పెరుగును తీసుకొని గుహ ముఖద్వారం వద్ద ఆయన కలుసుకొని విషపాత్రను ఆయనకు అందించబోయింది. అయితే మిలారెప్పే గారు మనుషుల హృదయాలలోకి తొంగి చూడగలరు, వాళ్ళ ఆలోచన గ్రహించగలరు. ఆమె ఎందుకోసం వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది. తన చేత ఆ పెరుగును తినిపిస్తే చక్కని మణి లభిస్తుందని భ్రమపడిందని ఆయనకు తెలుసు. తాను ఆ విషాన్ని స్వీకరిస్తే తప్ప అది ఆమెకు రాదని కూడా తెలుసు. అంతేగాక తను ఎందుకోసం అవతరించాడో ఆ కార్యక్రమానంతా తాను ఆ దరిదాపులో పూర్తి చేశాను కూడా తెలుసు. ఆ విషాన్ని తిన్నా తినకపోయినా కొద్ది కాలంలో శరీర త్యాగం చేస్తానని తెలుసుకున్నాడు. ఆయనకి ఇదంతా స్పష్టంగా తెలిసి మనసులో పెట్టుకొని పైకి ఇలా అన్నారు, చూడమ్మా, నువ్వు తెచ్చిన ఆహారాన్ని తీసుకునేది ఇప్పుడు కాదు, నువ్వు మరొకసారి తీసుకునిరా, అప్పుడు తప్పకుండా తీసుకుంటాను అన్నారు. ఆ మాట వింటూనే ఆమె భయపడిపోయింది. తన మనసులో ఉన్నదాన్ని ఈయన గుర్తించాడా అని ఆమె తెలుసుకుంది కూడా. వెంటనే గేష్ దగ్గరికి వచ్చి, దివ్యశక్తులతో మిలారెప్పే గారు మన విషయానంతా తెలుసుకున్నారు అని చెప్పింది. అయితే గేష్ మాత్రం తన ప్రత్యర్థి ఇలాంటి శక్తులు గలవాడని అంగీకరించలేకపోయాడు. నీ మొహం, వాడికి ఆ శక్తులుంటే ఆ విషయాన్ని నీ చేతనే తినిపించేవాడు, వాడికి శక్తులు లేవు, యుక్తులు లేవు, ఇదంతా కాకతాళీయంగా జరిగిందే, అది విషమని తెలుసుంటే ఎందుకంటాడు అలా అంటూ ఆమెను మరొకసారి వెళ్ళేటట్టు ప్రోత్సహించడానికి తనకిస్తానన్న మణి ఆమెకు అందజేసి మరొకసారి విషాహారాన్ని తీసుకెళ్ళి మిలారెప్పేకి ఇవ్వమని చెప్పి కోరాడు. అయితే ఈసారి ఆ పని చేయటానికి ఆమె విపరీతంగా భయపడిపోయింది. అయ్యో, నేనేం చేసేది, ఆయనకి దివ్యశక్తులు ఉంటాయంటారే, అందుకే నేను తీసుకెళ్లిన విషాహారాన్ని నిరాకరించారు, మరలా ఈసారి కూడా తీసుకోరు, నువ్విచ్చే మణి నాకేం అక్కర్లా, నాకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది, నేను పోనంటే పోనుంది. అయితే ఆమె వెళ్ళనంత మాత్రాన గేష్ అంగీకరించేటట్లేడు. ఆయనంతో తృణీకారంగా, నువ్వనే మాటలన్నీ పామరులు చెప్పాల్సిన మాటలే, వాళ్ళు చదువు లేని వారు కనుక అలా తేలిగ్గా మోసగింపబడతారు. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో వర్ణించబడ్డ దివ్యశక్తి గల వ్యక్తులలో అతని పేరే లేదు, అతను లేనే లేడు.
నాకు నిశ్చయంగా తెలుసు. అతనికి అలాంటి శక్తులు అసలు లేవు. నువ్వు అతని చేత విషాహారాన్ని ఎలాగైనా తినిపించావంటే ఇప్పుడు నా ఉంపుడు గత్తిగా మాత్రమే ఉంటాను, నిన్ను నా ధర్మపత్నిగా కూడా చేసుకుంటాను. అప్పుడు నేను నీకు ఇచ్చిన మణినే కాక నా యావదాస్తి మీద నీకే హక్కు ఉంటుంది. దానిలో నీకు వాటా కూడా వస్తుంది. మన ఇద్దరికీ కూడా మిలారెప్ప గారి వలన ఏదో రకమైన బాధలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఎలాగైనా ఈ ప్రయత్నాన్ని సఫలం చేసుకుందాం, రా వెళ్ళు అన్నాడు గేష్. గేష్ చిగురింపజేసిన కొత్త ఆశలు ఆమెకు మొండి ధైర్యాన్ని ఇచ్చాయి. విషం కలిపిన పాత్రను చేతిలో పట్టుకొని ఆమె మా గురువుగారి దగ్గరకు వచ్చి ఆ పాత్రను ఆయనకు అందించింది. ఈసారి మిలారెప్ప గారు ఆ పాత్రను చిరునవ్వుతో అందుకొని యథాలాపంగా అంటున్నట్లుగా, ఈ పని నెరవేర్చినందుకు నీకు మడి ముట్టింది కదా, ఈ పని నెరవేర్చినందుకు నీకు మడి ముట్టింది కదా అన్నారు. ఆ మాటకి ఆమె తట్టుకోలేకపోయింది. భయంతో పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై వ్రాలిపోయింది. ఎక్కెక్కేడుస్తూ అసలు జరిగిందంతా బయటపెట్టింది. ఆ విషపు పెరుగును ఆయన తినవద్దని, ఆ పాత్రను తనకే ఇవ్వమని, తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఆ విషాన్ని తినటానికి అనుమతి ఇవ్వమని మిలారెప్ప గారిని ఎంతగానో ప్రాధేయపడింది. అప్పుడు ఆయన సౌమ్యంగా ఇలా అన్నాడు, ఆ పని చేయటం నా వల్ల కాదు. అలా చేయమని చెప్పటానికి అంగీకరించినంతటి కరుణ నాకు నీ మీద ఉంది. నేను ఆ పనిని చేయనిచ్చినట్లయితే నేను బోధిసత్వుడిగా చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించినట్లవుతుంది. ఆధ్యాత్మికంగా అది నాకు సర్వనాశనం కలిగిస్తుంది. అలా కాకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి ఇతర లోకాలకు వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది. నా జీవితం చివరి దశకు వెళ్ళే సమయం కూడా దగ్గర పడుతుంది. నీవు ఇచ్చిన ఈ విషయానికి నా మీద ఏదో ఒక పెద్ద ప్రమాదం ఉంటుందనుకోకు. మొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఎందుకు నిరాకరించానో తెలుసా? నేను అప్పుడే ఈ విషయాన్ని స్వీకరించి ఉంటే లంచంగా అయినా సరే ఆ మణి నీకు లభించేది కాదు. ఆ మణి నీకు లభించేటట్లు చేయటానికే నేను అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నానంటే గేష్ గారికి తృప్తి కలుగుతుందని, నీకు ఇచ్చిన మణిని ఆయన వెనక్కు తీసుకోకుండా ఉంటాడని. అలాంటి వాళ్ళని నువ్వు అసలు నమ్మొద్దు. ముందు ముందు ఎప్పుడో ఒక మంచి కాలం వస్తుంది. ఈరోజు చేసిన ఇటువంటి పనికి నువ్వు ఆ గేష్ కూడా పశ్చాత్తాపం చెందే రోజు తప్పకొస్తుంది. అటువంటి సమయం వచ్చినప్పుడు తపశ్చర్యంలో భక్తి మార్గంలోనూ హృదయపూర్వకంగా కృషి చేయండి. దుష్కర్మ ప్రభావం వలన మీకు కష్టాలు వచ్చినప్పుడు అందరి వలె భయపడిపోకండి. అప్పుడైనా భక్తి మార్గంలోకి రండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా భక్తి సాధన చేయలేకపోయినప్పటికీ మళ్ళీ అలాంటి దుఃఖాలను తెచ్చి పెట్టే పాపాలను ఇక ముందైనా చేయకుండా ఉండండి. నన్ను, నా శిష్యులను భక్తితో పూజించండి. ఇలాంటి సత్కర్మలు నువ్వు చేయకపోతే నువ్వు, నీ గురువు గేష్ కూడా సుఖంగా ఉండే జన్మలు ఎత్తాలంటే చాలా కాలం పడుతుంది. అలాంటి జన్మలు మీకు రాకపోతే మీకు నేను ఎంతవరకు సహాయం చేయటానికి వీలుంటుందో అంతవరకు తప్పక సహాయపడతాను. కానీ నేను శరీరంతో ఉన్నంతకాలం మాత్రం ఈ విషయం తిన్న విషయాన్ని నువ్వు రహస్యంగా దాచిపెట్టు. తర్వాత ఎలాగో అందరికీ తెలిసిపోతుంది. నేను చెప్పేది అంతా నువ్వు నమ్మకపోవచ్చు. నా మాటల్లోని యథార్థం ఎంత మాత్రం ఉందో నీకు తెలిసిపోతుంది. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని ఏం జరుగుతుందో గుర్తిస్తూ ఉండు. అదంతా విని ఆమె మౌనంగా వెనుదిరిగి వెళ్ళి జరిగిన విషయాన్నంతా గేష్ గారికి వివరంగా చెప్పింది. కానీ గేష్ మనసుకి ఏమాత్రం నాటుకోలే. ఆమె చెప్పిందంతా విని, ఆయన చెప్పిందంతా నిజం కావాలనేముంది, వాడు విషం తిన్నాడు అంతే చాలు, నువ్వు ఈ విషయం ఎక్కడా నోరెత్తకుండా నోరు మూసుకొని పడుండు, ఏం జరుగుతుందో ఇక నేను చూసుకుంటా అన్నాడు.
ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. ఆ మరుసటి రోజు ఏం జరిగిందో రేపటి రోజున తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.